ఎంతసేపు అయింది పవన్ జాయిన్ అయ్యి? పవన్ 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 సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ చూడండి ఒకసారి. పారామెట్రిక్ ఈక్వేషన్స్ లో ఎంతవరకు అయిపోయినాయి మనకి? 13 లో 2. లో 2 అయిపోయింది. లో 2 అయిపోయిన తర్వాత 13 లో 3 రాయండి. లో 3 obtain the parametric equations of the circle. Third one, 2x square plus 2y square, 2x square 2y square is equal to 7. Solution. ఫస్ట్ స్టెప్ ఏం రాస్తారంటే గివెన్ సర్కిల్ అని తీసుకోండి అమ్మా. ఈ గివెన్ సర్కిల్ ఎంత ఉంది మన దగ్గర? 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7. దీనిలో ఏమన్నా కామన్ తీయొచ్చు అని చూడండి. రెండిట్లో కూడా 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. కాబట్టి 2 కామన్ తీస్తే మనకేమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 7. తర్వాత నేను ఈ 2ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి మూవ్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు అవతలకి మూవ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? సర్కిల్ ఈక్వేషన్ నాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7/2. ఓకే, 7/2 వచ్చి ఆ 2ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి మూవ్ చేసి. ఓకే, ఇప్పుడు దీన్ని దేంతో కంపేర్ చేసుకోవాలి నువ్వు? కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. we get ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత మనకి? 7/2. కంపేర్ చేస్తే మనకి ఈ మొత్తం 7/2 ఈ ఆర్ స్క్వేర్ తో కంపేర్ చేయాలి.
కంపేర్ చేసినప్పుడు r² 7/2 వచ్చింది. స్క్వేర్ తీసేస్తే ఎంత వస్తుంది? రూట్ పెట్టుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు అవతల 7/2, రూట్ 7/2. ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్ లో నిన్న ఒక కాన్సెప్ట్ చెప్పాము పారామెట్రిక్ ఈక్వేషన్స్ సంబంధించి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ లో చూడండి, ఈ 3 సర్కిల్స్ లో ఇది ఫస్ట్ టైప్ కిందకు వస్తుంది, టైప్ 1. ఇప్పుడు మన దగ్గర ఉన్న సర్కిల్ ని కంపేర్ చేయండి, దీంతో కంపేర్ చేసుకుంటే x² + y² r² సరిపోతుంది. ఈ సర్కిల్ టైపే మనకి ఇచ్చింది. ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏం చెప్పాలి నువ్వు? అప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ x ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు నువ్వు చెప్పాల్సిన పారామెట్రిక్ ఈక్వేషన్స్ x ఈజ్ ఈక్వల్ టు r cos θ, y ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు r cos θ, y ఈజ్ ఈక్వల్ టు r sin θ అనేవి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అవుతాయి. ఓకే, ఎంత వచ్చింది? ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? x ఈజ్ ఈక్వల్ టు r cos θ, x ఈజ్ ఈక్వల్ టు r cos θ, కామా y ఈజ్ ఈక్వల్ టు r sin θ. ఈ రెండు కూడా ఫార్ములాస్ అమ్మా, ఈ రెండు కూడా ఫార్ములాస్. x ఈజ్ ఈక్వల్ టు r cos θ, y ఈజ్ ఈక్వల్ టు r sin θ. ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే దట్ ఈజ్ ఈక్వల్ టు r వాల్యూ ఎంత మనకి? రూట్ 7/2 ఇంటూ కాస్ థీటా. రూట్ 7/2 ఇంటూ కాస్ థీటా అనేది మీకు ఆన్సర్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ కూడా చూస్తే రూట్ 7/2 ఈ రూట్ మొత్తానికి ఉంటుంది ఇంటూ సైన్ థీటా. ఇదేనమ్మా మీకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లో ఫోర్త్ వన్. లో ఫోర్త్ వన్ ఇచ్చిన సర్కిల్ ఏంటంటే, ఇది కూడా సేమ్ మోడలే. ఇచ్చిన సర్కిల్ ఏంటంటే x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్, x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8². ఫైండ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఫైండ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. సొల్యూషన్ రాయండి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం రాస్తారంటే దీనిలో గివెన్ సర్కిల్ అని రాయండి. గివెన్ సర్కిల్ x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8². ఇప్పుడు దీన్ని మనం కంపేర్ చేసుకోవాలి. కంపేరింగ్ విత్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్. x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². ఇప్పుడు మనం కంపేర్ చేసినప్పుడు ఎట్లా కంపేర్ చేయాలో చెప్తున్నాను. ఇక్కడ x - h ని మన x - 3తో కంపేర్ చేస్తే, ఓకే, h ఎంత వస్తుంది మనకి? h ఈజ్ ఈక్వల్ టు 3. ఎంత వస్తుంది? 3. h ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, తర్వాత
ఈ y మైనస్ 4ని y మైనస్ kతో కంపేర్ చేస్తే k ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? k ఈజ్ ఈక్వల్ టు 4. k ఈజ్ ఈక్వల్ టు 4. రైట్. తర్వాత మన ఆర్ స్క్వేర్ని 8 స్క్వేర్తో కంపేర్ చేస్తే r² ని 8 స్క్వేర్తో కంపేర్ చేస్తే కంపేర్ చేయండి. r² ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ అంటే r ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8. ఇకపోతే ఈ టైప్కి పారామెట్రిక్ ఈక్వేషన్స్. పారామెట్రిక్ ఈక్వేషన్. దీనికి ఫార్ములా ఏంటో చూద్దాం. దీనికి వచ్చేసరికల్లా నా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఇప్పుడు ఇందులో చూడండి, అబ్జర్వ్ చేయండి. దీనిలో పారామెట్రిక్ ఈక్వేషన్స్ మనకి ఇచ్చిన సర్కిల్ టైప్ 2 సర్కిల్. ఈ సర్కిల్ చూడండి, దీని ఈక్వేషన్ ఎట్లుంది? దీని ఈక్వేషన్ మీకు x minus h whole square plus y minus k whole square is equal to r square. x minus h whole square plus y minus k whole square is equal to r square. ఓకే, దీని సెంటర్ ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, సెంటర్ h, k, రేడియస్ ఎంత? r. ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏం చెప్పాలమ్మా నువ్వు? x is equal to r cos theta ఈ చెప్పాలి. x is equal to r cos h plus r cos theta, y is equal to k plus r sin theta అనేవి పారామెట్రిక్ ఈక్వేషన్స్ కింద చెప్పాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఆ ఫార్ములా. x is equal to h plus r cos theta, y is equal to k plus r sin theta. Okay. x is equal to in formula ఏంటి? x is equal to h plus r cos theta. x is equal to h plus r cos theta. y is equal to k plus r sin theta. theta వాల్యూ సేమ్ రాయాలమ్మా. h ఎంత చూడండి ఇక్కడ. h అంటే మీరు 3 రాసుకోవాలి. ఓకే, h అంటే 3 రాయాలి ఇక్కడ. ఆ తర్వాత k అంటే ఎంత ఉంది ఇక్కడ? k అంటే 4 రాసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా రాయండి 4. నెక్స్ట్ r వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? r వాల్యూ 8 ఉంది. ఇక్కడ మీరు r వాల్యూ 8 రాయాలి. ఈ sin theta cos theta యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే వస్తుంది. ఓకే, h బదులు ఎంత రాయాలి? 3. తర్వాత ఏముంది? ప్లస్ r వాల్యూ ఎంత? 8 cos theta. తర్వాత k వాల్యూ ఎంత? 4 ప్లస్ r వాల్యూ ఎంత? 8, పక్కనే ఉంది sin theta. ఇదే ఆన్సర్ మీకు. ఓకే, r వాల్యూ 8. సో దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లో 5. గివెన్ సర్కిల్ ఏంటంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైండ్ క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు, ఫైండ్ పారామెట్రిక్ ఈక్వేషన్. ఓకే, సొల్యూషన్. ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి? గివెన్ సర్కిల్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్
4x minus 6y minus 12 is equal to 0. Comparing with దేంతో కంపేర్ చేసుకోవాలండి దీన్ని? మనకి ఇది స్టాండర్డ్ ఫామ్ అంటారు. x² plus y² plus 2gx plus 2fy 2gx plus 2fy plus c is equal to 0 we get. ఓకే, కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ x కోఎఫిషియంట్ 2g, ఇక్కడ x కోఎఫిషియంట్ -4. తర్వాత ఇక్కడ y కోఎఫిషియంట్ 2f, ఇక్కడ y కోఎఫిషియంట్ -6. ఇక్కడ కాన్స్టెంట్ c, ఇక్కడ కాన్స్టెంట్ -12. ఈ వాల్యూస్ ని నోట్ చేస్తున్నాను. సో 2g ఈజ్ ఈక్వల్ టు -4. దీని నుంచి g ఈజ్ ఈక్వల్ టు -4/2. 2 టేబుల్లో 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 2 times. ఆ మైనస్ ని యాజ్ ఈజ్ అలాగే తీసుకోండి. తర్వాత కంపారిజన్ y కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే 2f ఈజ్ ఈక్వల్ టు -6. అంటే f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -6/2. 2 టేబుల్లో 6 ఎన్నిసార్లు పోతుంది? 3 times. సో -3. తర్వాత కాన్స్టెంట్స్ కంపేర్ చేద్దాం. కాన్స్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు -12. ఓకే, g వాల్యూ ఎంత వచ్చింది? -2 వచ్చింది. f వాల్యూ ఎంత వచ్చింది? -3 వచ్చింది. అండ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత వచ్చింది? -12. ఇకపోతే పారామెట్రిక్ ఈక్వేషన్స్ మనం ఇక్కడ కనుక్కోవాలి. అయితే రేడియస్ కూడా కావాలి మనకి. అందుకోసం నేను ఇక్కడే రేడియస్ ఆర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. ఇలా ఇచ్చినప్పుడు రేడియస్ ఫార్ములా ఏంటి మనకి? రేడియస్ ఫార్ములా √g² + f² - c. సెంటర్ రాసుకుంటాం. ఇక్కడ సెంటర్ కూడా రాయాలి. సెంటర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా -g - f, దట్ ఈజ్ ఈక్వల్ టు -2. ఎందుకంటే g అంటే మనకి -2 కాబట్టి, g అంటే -2 కాబట్టి -2. f అంటే -f అన్నాడు కాబట్టి -f అంటే -3. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది? -+, కదా. సో 2, 3 అనేది సెంటర్ అవుతుంది. తర్వాత రేడియస్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. g² అంటే -2², ఎందుకంటే g అంటే -2 కాబట్టి g అంటే -2. తర్వాత ప్లస్ f అంటే -3 హోల్ స్క్వేర్. f అంటే -3 హోల్ స్క్వేర్. తర్వాత c అంటే -12. c అంటే -12. సో ఈ వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేద్దాం. r ఈజ్ ఈక్వల్ టు -2² అంటే 4, 3² అంటే 9, -12 +12. 4 + 9 13 + 12 25. √25 అంటేనమ్మా, √25 అంటే మీ అందరికి తెలిసిందే 5. ఇది రేడియస్. రేడియస్ 5. రైట్. ఇప్పుడు ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం. అంటే జీ కనుక్కున్నాం, సెంటర్ అంటే ప్రతి ప్రాబ్లంలో ఇలాగే చేయాల్సి ఉంటుంది. అయితే మనకు ఆల్రెడీ మిగతా 2 ఫార్మేట్లు, ఇది 3rd ఫార్మేట్ అండి. అంతకుముందు 2 ఫార్మేట్లు ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. మనకు అంతకుముందు ఉన్న ఫార్మేట్స్లో ఫస్ట్ ఫార్మేట్ ఆల్రెడీ చూశారు మీరు. దీనిలో ఏముంటుంది? x² + y² = r². పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి? x = r cos θ, y = r sin θ. మనకి ఈ కాన్సెప్ట్లో టైప్ 2 కాన్సెప్ట్ ఇది. x - h² + y - k² = r² అని ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ x ఏమవుతుందంటే h + r cos θ, y = k + r sin θ. దీనిలో ఈజీ మనకి hk కనబడుతున్నాయి. ఇక్కడ h కనబడుతుంది, k కనబడుతుంది, r కనబడుతుంది. ఓకే, కానీ ఈ టైప్ 3లో అట్లా కనపడదండి. ఈ టైప్ 3 ఈక్వేషన్ చూడండి ఎలా ఉందో. ఈక్వేషన్ చూడండి, గమనించండి.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0. ఈ ఫార్మేట్ లో సెంటరు రేడియస్ మనం క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకోవాలి. ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్ లో మనం సెంటర్ రేడియస్ రాయాల్సి ఉంటుంది. వీటిలో అవసరం లేదు, వీటిలో వాడే ఇచ్చేస్తాడు ఈ రెండు మెథడ్స్ లో. ఈ మెథడ్ లో మాత్రం మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, సెంటర్ రేడియస్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ సెంటర్ ఎట్లా కనుక్కుంటారు? ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ కనబడుతుంది కదా, ఈ ఎక్స్ కోఎఫిషియంట్ కనబడుతుందా? ఈ ఎక్స్ కోఎఫిషియంట్ తీసుకోవాలి 2g, దాన్ని సగం చేయాలి, ఆఫ్ చేయాలి. -g -f సెంటర్ అన్నమాట. వీటిని చూసి రాసేయాలి. రేడియస్ అంటే ఇవి. ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే ట్రై చేయండి. -g + r cos θ -f + r sin. ఫార్ములా ఏంటి? x = -g + r sin θ, -g + r cos θ -f + r sin θ. Parametric equations. Parametric equations. X is equal to -g + r cos θ, y is equal to -f + r sin θ. ఓకే, ఇకపోతే మరి g ఎక్కడ ఉంది? ఇదిగో g ఇక్కడ ఉంది చూడండి. g yellow కలర్ లో ఉంది, -2. ఓకే, తర్వాత మరి f అని వచ్చేసరికల్లా -3 ఉంది ఇక్కడ. r వాల్యూ -12, ఇక్కడ కూడా r వాల్యూ -12. ఇవి రాస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -g అంటే -2 ప్లస్ r అంటే 5. నేను 12 చూపించాను. వెయిట్ ఎ సెకండ్. r వాల్యూ బ్రౌన్ కలర్, r వాల్యూ 5. సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి కదా దానికోసం. సో r వాల్యూ 5 cos θ. నెక్స్ట్ ఇక్కడ కూడా -f అంటే -3 ప్లస్ r అంటే 5 sin θ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 5 cos θ ఈజ్ ఈక్వల్ టు ఇది 3 ప్లస్ 5 sin θ. ఓకే, ఈ నెంబర్స్ ఎక్కడెక్కడ వాడానో చూపిస్తున్నాను. ఇది -2, అది కాస్త +2 అయిపోయింది మనకి క్యాలిక్యులేషన్ తర్వాత. ఇక్కడ -f చూస్తే -3 అయిపోయింది. అండ్ రేడియస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే రేడియస్ ఇది 12 కాదండి. రేడియస్ మనకి ఆరెంజ్ బ్రౌన్ రంగు యూజ్ చేయండి. ఇక్కడ రేడియస్ క్యాలిక్యులేషన్ చేసాను, టిక్ చేశాను చూడండి, 5. ఇది ఆన్సర్ అండి మీకు. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇట్లాంటిదే ఇంకో క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 13 లో 6. సర్కిల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -6x ప్లస్ 4y -12 is equal to 0. -12 is equal to 0. Find parametric equation. Solution. First given, ఇది కూడా మనం ఇందాక చేసిన టైపే. గివెన్ సర్కిల్, ఆ సర్కిల్ని ఇలా కూడా రాయొచ్చమ్మా. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -6x ప్లస్ 4y -12 ఈజ్ ఈక్వల్ టు 0. దేంతో కంపేర్ చేసుకోవాలి మీరు? కంపేరింగ్ విత్
స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకోవాలి. x² + y² + 2gx + 2fy + c = 0. We get ఇక్కడ 2gని x కోఎఫిషియంట్ 2g, ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత -6, ఇక్కడ y కోఎఫిషియంట్ 2f అమ్మ, ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత 4, తర్వాత ఇక్కడ కాన్స్టెంట్ c, ఇక్కడ కాన్స్టెంట్ -12. ఈ వాల్యూస్ రాద్దాము. అండ్ దీని పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఈ పాటికి నేర్చుకుని ఉండాలి మీరు. 2g = ఎంత -6, 2g = -6. అంటే దీని నుంచి g = ఏం రాసుకోవచ్చు -6/2. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో నౌ g వాల్యూ ఎంత -. నెక్స్ట్ 2f బ్లూ కలర్ కంపేర్ చేయండి 4. దీని నుంచి 4 ఏమొస్తుంది, f ఏమొస్తుంది 4/2. 4/2 అంటే 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. f = 2. ఓకే. నెక్స్ట్ కాన్స్టెంట్స్ కంపేర్ చేద్దాం. ఇక్కడ కాన్స్టెంట్ ఎంత c ఇక్కడ ఎంత -12. ఓకే, తర్వాత ఏం రాయాలి, సెంటర్ రాసుకోవాలి. సెంటర్ ఎంత వస్తుంది మనకి, ఫార్ములా ఏంటి, -g -f. -g అంటే ఎంత -3, -f అంటే ఎంత 2. అంటే ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది 3, -2 వచ్చింది. ఈ వాల్యూ -3 రాసాం, అది కాస్త ఎంత అయింది 3 అయింది. f వాల్యూ 2 రాసాము. సో ముందు ఫార్ములాలో మైనస్ ఉంటుంది కాబట్టి -2 అయింది. తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయాలి, రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్కడైనా రాయొచ్చు పర్లేదు. రేడియస్ r ఫార్ములా ఏంటి రేడియస్కి, g² + f² - c. అంటే g² అంటే ఎంత -3² f² అంటే ఎంతమ్మా 2² c అంటే ఎంత -12. మోస్ట్లీ ఇది కూడా ఇందాట్లాగే వచ్చేటట్టుంది, డాట్ వాల్యూ లాగా. -3² అంటే ఎంత 9 + 2² అంటే ఎంత 4 -12 +12. రూట్ కంటిన్యూ చేయండి. సో ఎంత వస్తుంది √25. √25 అంటే ఎంత అండి 5. √25 అంటే 5 వచ్చింది. ఓకే, రేడియస్ 5. రేడియస్ 5. ఓకే, ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ రాద్దాం. పారామెట్రిక్ ఈక్వేషన్ x ఫార్ములా ఏంటి, -g + r cos θ. -g అంటే ఎంత, -g అంటే ఇక్కడ ఉంది చూడండి, -g అంటే ఎంత వచ్చింది 3 వచ్చింది. -g అంటే 3 వచ్చింది, ప్లస్ r వాల్యూ ఎంత వచ్చింది 5 cos θ. డైరెక్ట్గా రాసేసాం. y -f + r sin θ. ఇక్కడ -f అంటే ఎంత ఉంది ఇక్కడ చూడండి, -f అంటే -2 వచ్చింది. రాయండి పర్లేదు, -5 sin θ +5 sin θ. ఓకే, ఇది g వాల్యూ 3 వచ్చింది. ఓకే, ఇది f వాల్యూ ఎంత వచ్చింది -2, ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది కనబడుతుంది కదా. తర్వాత రేడియస్ వాల్యూ 5. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 1. సో ఇక్కడతోటి మీకు రోమన్
1 కంప్లీట్ అయిపోయిందిరా. నెక్స్ట్ రోమన్ 2. రోమన్ 1 కంప్లీట్ అయిపోయింది. రోమన్ 2 చెప్తున్నాను. క్వశ్చన్ నోట్ చేసుకోండి. రోమన్ 2 లో ఫస్ట్ క్వశ్చన్, if the abscissa of the points a comma b, if the abscissa of the points a comma b are the roots of the equation x square plus 2ax minus b square equal to 0, and the ordinates of a comma b are roots of y square plus 2py minus q square equal to 0, then find the equation of the circle AB bar as diameter. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను చూపించే చోట చూస్తూ ఉండండి. ఫస్ట్ మనకి క్వశ్చన్ లో స్టార్టింగ్ చూడండి, అబ్సిస్సా. ఏంటి అబ్సిస్సా అంటే ఇది చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అబ్సిస్సా అంటే ఏంటంటే అబ్సిస్సా అంటే x1 కామా x2 ని అబ్సిస్సా అంటారు. అంటే x వాల్యూస్ ని అబ్సిస్సా అని పిలుస్తారు. x వాల్యూస్ ని ఏమని పిలుస్తారు? అబ్సిస్సా అని పిలుస్తారు. x వాల్యూస్. ఓకే, అబ్సిస్సా, x వాల్యూస్ ని అబ్సిస్సా అంటారు. ఇది పాయింట్ కాబట్టి వాడు ఏమంటున్నాడు? అబ్సిస్సా ఆఫ్ ది పాయింట్స్. ఏమంటున్నాడు? అబ్సిస్సా ఆఫ్ ది పాయింట్స్ అని పిలుస్తున్నాడు. అబ్సిస్సా ఆఫ్ ది పాయింట్స్ అన్నాడు కాబట్టి ఆఫ్ ది పాయింట్స్ ఏబి అంటే 2 పాయింట్లు ఉన్నాయి. ఏబి అనే 2 పాయింట్లు ఉన్నాయి. 2 పాయింట్లు ఎట్లా ఉంటాయి? x1 y1, ఇక్కడ చూడండి, x1 y1 అండ్ x2 y2. వీటిలో అబ్సిస్సా అంటే ఏంటి? ఎల్లో కలర్ చేసిన చూడండి, ఇక్కడ చూడండి. అబ్సిస్సా అంటే x1 కామా x2, ఆర్డినేట్ అంటే y1 కామా y2. వీటిల్ని డయామీటర్ ఎండ్స్ గా తీసుకోండి. మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నాడు వీటి గురించి? ఈ ఎక్స్లేమో రూట్స్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ 0 అంట. మరి వైలేమో ఆర్డినేట్స్ అంటాం. వీటిని ఏమనాలి? వై వాల్యూస్ ఏమనాలి? ఆర్డినేట్స్ దేనికి? రూట్స్ వై స్క్వేర్ ప్లస్ 2py మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఆ ఈక్వేషన్ తీసుకోండి, x స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాక ఏం చేస్తారంటే ఇట్ హ్యాస్ రూట్స్. ఇది x లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీనికి 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ ఏంటంటే x1 కామా x2 అనేవి 2 రూట్స్ దీనికి. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తాను నేనండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అమ్మా. ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ బి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత? ఆల్ఫా ఇంటూ బీటా సి బై. ఓకే, ఇప్పుడు x1 x2 రూట్స్ కాబట్టి x1 ప్లస్ x2 సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుద్ది? మైనస్ బి బై ఏ. బి బదులు ఎంత ఉంది? 2a మైనస్ 2a బై ఏ అంటే ఎంత? 1 మైనస్ 2a వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ x1 x2 ఎంత? c బై ఏ. సి బై ఏ అంటే ఎంత? మైనస్ బి స్క్వేర్ బై 1. అట్లాగే వై స్క్వేర్ ప్లస్ 2py మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ 0 కూడా ఇట్ హ్యాస్ రూట్స్ y1 y2. సమ్ ఆఫ్ ది రూట్స్ y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2p బై 1 మైనస్ 2p. y1 ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ మైనస్ క్యూ స్క్వేర్ బై 1. అంతేనా? ఇది బై ఇది రాసుకోవాలి, మైనస్ క్యూ స్క్వేర్ బై 1. ఈ వాల్యూస్ ని హైలైట్ చేసుకుని పెట్టుకోండి. ఏంటైతే హైలైట్ చేసుకుని పెట్టుకోవాలి? x1 ప్లస్ x2, x1 ఇంటూ x2, y1 ప్లస్ y2, y1 ఇంటూ y2 హైలైట్ చేసుకుని పెట్టుకున్నాక ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏబి బార్ యాజ్ డయామీటర్ అంటాడు వాడే. అప్పుడు ఫార్ములా ఏంటి మనకి? ఇది ఫార్ములా
మనకి ఫార్ములా. x1 into x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఈ ఈక్వేషన్ కూడా తెలుసు మీకు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ x1 plus x2 మైనస్ y ఆఫ్ y1 plus y2 ప్లస్ x1 x2 plus y1 y2 equal to 0. ఇవ్వండి చూడండి, సర్కిల్ చూడండి, సర్కిల్ డయామీటర్ ఏ ఏమో x1 y1, b ఏమో x2 y2. నెక్స్ట్ x1 plus x2 అంటే ఇక్కడ చూడండి, x1 plus x2 అంటే ఎంత ఉంది వాల్యూ? -2a. ఎల్లో కలర్ బదులు -2a రాయండి, -2a. తర్వాత y1 plus y2 బదులు ఈ -2p రాయండి, ఈ y1 plus y2 బదులు. తర్వాత x1 into x2 బదులు మీరేం రాస్తారంటే x1 into x2 బదులు -b² రాయండి, y1 into y2 -b² రాయండి. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేస్తున్నా. x² plus y² minus of minus plus x into 2ax minus of minus plus 2p into y 2py minus b² minus q² equal to 0. ఇది ఆన్సర్ అమ్మ దీనికి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. షో దట్ క్యాపిటల్ A 3, -1 lies on the circle x² plus y² minus 2x plus 4y is equal to 0. Also find the other end of the diameter through A. Other end of the diameter through A. ఫస్ట్ షో చేయాలంట. ఏ షో చేయాలంట? ఈ పాయింట్ ఉంది చూసారా, క్యాపిటల్ A 3, -1 లైస్ ఆన్ ది సర్కిల్. సర్కిల్ పైన ఉందని షో చేయాలంట. ఏంటి ఆ సర్కిల్? ఇదిగో ఇదే ఆ సర్కిల్. ఈ సర్కిల్ పైన ఈ పాయింట్ ఉందని షో చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్. డయాగ్రామ్ లో ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఏ పాయింట్ ఈ సర్కిల్ మీద ఉండాలి. ఇదిగోండి సర్కిల్ తీసుకున్నాను, ఏ పాయింట్, ఇదిగో ఏ పాయింట్ 3, -1 దీనిపైన ఉంది, 3, -1 దానిపైన ఉందని చూపించాలి. ఉందని చూపించాలంటే ఏం చేయాలి చూద్దాం. ఫస్ట్ గివెన్ సర్కిల్ అని తీసుకోండి అమ్మా. గివెన్ సర్కిల్ x² plus y² minus 2x plus 4y equal to 0. దీన్ని ఎస్ అని పిలవండి. కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేయాలి? x² plus y² 2gx 2fi plus c equal to 0. ఓకే, వీ గెట్ 2g ఎంత? -2 ఎల్లో కలర్, 2f ఎంత? 4, 2f 4. అంటే g వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి? g వాల్యూ -1 వచ్చింది అంతే కదా. -2, ఈ 2 నాటి తీసుకెళ్ళిపోదాం. -2/2 అంటే -1. తర్వాత 2f is equal to 4, y కోషన్లు కంపేర్ చేసాం. సో 4/2, ఈ 2ని ఈజ్ ఈక్వల్ అవతల తీసుకెళ్తే 4/2. 2 టేబుల్లో 4 2 times 4 కాబట్టి f equal to 2. కాన్స్టెంట్ క్వశ్చన్లో ఇవ్వలేదు కాబట్టి సి వాల్యూ 0. సెంటర్ రాయండి. సెంటర్ ఎఫ్ వాల్యూ ఏమో 2 రాయండి, జీ వాల్యూ ఏమో -1 రాయండి. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది? +1, మైనస్ ఇంటూ 2 ఏమైంది? -2 అయింది. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ ఏ పాయింట్ చూడండి. క్యాపిటల్ ఏ పాయింట్ ఇది. క్యాపిటల్ ఏ పాయింట్ ఈ సర్కిల్ మీద ఉందని చూపించాలంటే ఏం చేయాలి? ఈ సర్కిల్ ఈక్వేషన్ ఉంది కదా మనకి ఫస్ట్ లో వాడిచ్చింది, ఈ సర్కిల్ ఈక్వేషన్. దీనిలో ఇది తీసుకుని x బదులు 3 రాయండి, తర్వాత y బదులు 1 రాయండి, -1 రాయండి. x బదులు 3, y బదులు -1. ఇక చూడండి, 3 x ఉన్న చోట 3 రాసిన, y ఉన్న చోట -1 రాసిన. 3² అంటే 9, 1 -1² అంటే 1, 2 3s are 6, 4 into -1 -4, 0 వచ్చింది. S11 is equal 0 వచ్చింది కాబట్టి ఏం రాయాలి మీరు? సో క్యాపిటల్ దిస్ పాయింట్ 3, -1 లైస్ ఆన్ ది సర్కిల్. తర్వాత ఇంకా ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్ లో మనల్ని? ఆల్సో ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ. ఈ ఏ గుండా పాస్ అయ్యే అదర్ ఎండ్ కనుక్కోమన్నాడు. ఈ అదర్ ఎండ్ బి అనుకోండి కాసేపు. లెట్ బి x, y బి ద అదర్ ఎండ్. అంటే క్లియర్ కట్ గా డయాగ్రామ్ నుంచి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఏమవుతుంది? సి అవుతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఫార్ములా ఏంటి? 3 + x/2 - 1 + y/2. ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా నోట్ చేశాను, చదువుకోండి. x1 + x2/2, y1 + y2/2. ఇప్పుడు సి వాల్యూ ఏమైంది? 1, -2. ఇక్కడ చూస్తున్నారు x1 అంటే ఎంత? ఇది చూడండి, ఇక్కడ చూడండి, x1 అంటే ఎంత? 3 ఇక్కడ రాసి. తర్వాత x2 అంటే ఎంత? x2 అంటే b, ఇది ఆ x ఇక్కడ రాయాలి. y2, y1 అంటే ఎంత? -1,
y2 అంటే ఎంత y -1 + y/2 అంటే 3 + x/2 ఈక్వల్ టు ఈ వాల్యూకి ఈక్వల్ చేయండి 1కి ఈక్వల్ చేయండి 1 ఈ 2 క్రాస్ మల్టిప్లై అయితే 2 1s are 2 వచ్చింది. ఈ 3ని ఇటు మూవ్ చేశాను 2 1s are 2 3 మూవ్ చేస్తే -3 అయింది 2 - 3 అంటే -1 నెక్స్ట్ తర్వాత ఈ వాల్యూ తీసుకోండి. ఈ వాల్యూని దేనికి ఈక్వల్ చేసుకోవాలి ఈ -2 ఓకే ఫస్ట్ ఈ 2ని ఇటు మూవ్ చేయండి 2 × -2 -4 అయిందిరా -1 + y = -4 y ఈక్వల్ ఏమవుతుంది -1 అటు వెళ్తే +1 అయింది -4 + 1 ఎంత వచ్చిందో -3 వచ్చింది therefore other end -1, -3 నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ show that capital A -3, 0 lies on the circle x² + y² + 8x + 12y + 15 = 0. So find the other end of the diameter through A. ఇప్పుడు గివెన్ సర్కిల్ తీసుకోండి అమ్మా ఫస్ట్ గివెన్ సర్కిల్ x² + y² + 8x + 12y + 15 = 0. ఇప్పుడు గివెన్ పాయింట్ కూడా రాయండి -3, 0 దీన్ని ఏమంటారంటే x1 y1 అని పిలవండి. తర్వాత ఫస్ట్ మనం ఏం షో చేయాలి ఈ పాయింట్ దీనిపైన ఉందని చూపించాలి. ఈ పాయింట్ దీనిపైన ఉందని చూపించాలంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే S11 = 0 చేయాలి. S11 = 0 చేయాలంటే ఏం చేయాలి S11 = 0 చేయాలంటే ఆ పాయింట్ డైరెక్ట్ గా మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి S11 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక నిమిషం